పుట్టగానే పరిమళించుద్ది అంటారు. ఈ పువ్వు ఎంత ఎర్లీగా పరిమళించింది? ఉపోద్ఘాతమే ఉపన్యాసం అంత ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చిరంజీవి గారితో పరిచయంగానే ఆ పాట రాయటంగానే జరిగింది. ఆ నిర్మాత చిరంజీవి గారికి నన్ను పరిచయం చేశారు. 6 పాటలు విని ఈ అబ్బాయి అంత వేగంగా జరిగింది. పద్యంతో స్టార్ట్ అయింది అనుకుంటున్నారు కదా మీది. ఆ పద్యం గద్యముగా మారిందా? నేను ఆస్వాదించేది పద్యం అండి, అధ్యయనం చేసేది గద్యం, సృష్టించేది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. 2005లో ఒక కొత్త నిర్మాత ఒక సినిమా తీస్తూ ఆ సినిమా ద్వారా ఒక యువ గీత రచయితని పరిచయం చేశారు. అతి తక్కువ కాలంలో పరిచయాల పరిధిని దాటి ఒక ప్రముఖ గీత రచయితగా అయినటువంటి అనంత శ్రీరామ్ను చూస్తే అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అనేది ఎంత నిజమో అర్థమవుతుంది. అలాంటి ఒక సింపుల్ పర్సనాలిటీతో ఒక ప్రముఖ రచయితగా అయినటువంటి అనంత శ్రీరామ్ ఇప్పుడు మనతో ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడచ్చు. దీనికంటే ముందుగా అసలు ఈ అనంత శ్రీరాము, ఈ అనంత ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో తన మాటల్లో విని తర్వాత, ఎందుకంటే పువ్వు పుట్టగానే పరిమళించుద్ది అంటారు. ఈ పువ్వు ఎంత ఎర్లీగా పరిమళించిందో అర్థం కావట్లేదు మనకి. ఎప్పుడు పరిమళించిందో, ఎలా పరిమళించిందో తన మాటల్లో తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్. నమస్తే ప్రభు గారు. నమస్తే. ఉపోద్ఘాతమే ఉపన్యాసం అంత ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే అంత ఉపన్యాస ధోరణిలో చెప్పాల్సినంత, ఉపోద్ఘాతం చెప్పాల్సినంత సబ్జెక్ట్ అక్కడ ఉంది కాబట్టి నేను షాక్. ద వే యు గాట్ ప్రోగ్రెస్ అనేటువంటి చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడు కోగంటి రామకృష్ణ గారి ఇంట్లో ప్రెస్ మీట్ జరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీ అందరి స్పందన చూసిన తర్వాత, ఇంతకు ముందు రచయితలు చిన్న వయసులో రాయలేక కాదు, అప్పుడు మీడియా ఇంత బలంగా లేక అని అనిపించింది. అప్పుడు కేవలం ముద్రణ మాధ్యమాలే కానీ ఇలాగా ప్రచార ప్రసార సాధనాల్లో సాంకేతికత ఇంతగా లేదు. నేను వచ్చే సమయానికి 24 గంటల వార్తా ఛానళ్ళు అప్పుడే రావడం, ఒక 10 నెలల్లో రావాల్సిన పేరు 10 వారాల్లోపే వచ్చేయడం, ఈ వేగం పెరిగింది కాబట్టి నా ప్రస్థానం ఎంత వేగంగా అయిందని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారికి నేను పరిచయం చేద్దాం అనుకునే లోపే స్టాలిన్ స్పాట్ రాయటం జరిగింది కదా, అది ఎట్లా జరిగింది? అంత సడన్గా చిరంజీవి గారితో పరిచయంగానే ఆ పాట రాయటంగానే జరిగింది. ఏ ఇంట్లో అయితే మీరు నాకు చిరంజీవి గారికి నేను తీసుకెళ్లి పరిచయం చేస్తాను అని చెప్పారు, ఆ కోగంటి రామకృష్ణ గారి ఇంటికి ఒక వారం తర్వాత చిరంజీవి గారు సినిమా షూటింగ్ పని మీద వచ్చారు. ఆ ఇంట్లో షూటింగ్ చిన్న షాట్, జస్ట్ ఆయన ఇలాగా ఆ ఇంటిని చూస్తారు ఒక బైక్ మీద వచ్చి, దానికోసం అని వచ్చారు. రాగానే ఆ నిర్మాత కోగంటి రామకృష్ణ గారు, సంగీత దర్శకులు సత్యం గారు చిరంజీవి గారికి నన్ను పరిచయం చేశారు. చిన్న కుర్రోడి చేత రాయిస్తున్నామండి మా సినిమాలో, అయిపోయినాయి పాటలు అని చెప్పి ఆ సీడీ ఇచ్చారు చిరంజీవి గారికి. అదృష్టవశాత్తు అక్కడి నుంచి చిరంజీవి గారు రామోజీ ఫిలిం సిటీకి షూటింగ్కి వెళ్తున్నారనమాట. ఆ 2 గంటల సమయంలో, ఆ ట్రాఫిక్లో ఈదుకుంటూ వెళ్లాల్సిన 2 గంటల సమయంలో ఏ పాటలో అందుబాటులో లేక ఒకసారి వాళ్ళు ఇచ్చిన పాటలు పెట్టు అని డ్రైవర్ని అడిగి పెట్టించుకున్నారు ఈ పాటలు. 6 పాటలు విని ఈ అబ్బాయి అన్ని రకాలుగాను రాయగలుగుతున్నాడే, మాస్ క్లాసు, మనం ఎందుకు ప్రయత్నించకూడదు అని ఆ రోజు సాయంత్రమే గీతా ఆర్ట్స్ నుంచి ఫోన్ చేయించారు. మరుసటి రోజు తెల్లవారుజానే గీతా ఆర్ట్స్కి నేను వెళ్తే అక్కడి నుంచి నన్ను రామోజీ ఫిల్మ్ సిటీకి తీసుకెళ్లారు. ఆ రోజు తర్వాత రోజే పాట పూర్తి అయిపోయింది. చెన్నై దేవిశ్రీ ప్రసాద్ గారు అది అంత వేగంగా జరిగింది. ఈ పబ్లిసిటీ ఎంత ఇదిగా వచ్చిందో, ఈ తొలి అవకాశం కూడా చిరంజీవి గారితో అంత ఫాస్ట్గా వచ్చింది. అదండి. వెరీ గుడ్. ఓకే, ఇంకా మిగతా ప్రస్థానంలోకి, మిగతా విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు చిన్న మీ నేపథ్యాన్ని గురించి, అసలు ఏ వయసులో ఈ రచనా వ్యాసంగం అనేది మీరు ప్రారంభించారు అనేటువంటిది, సినిమాల్లో రాసిందే కాదు, అంతకుముందు కూడా ఈ రచనా వ్యాసంగం కానీ ఆ రచనలో ఉన్నటువంటి ఆసక్తి కానీ లేకపోతే ఇంత ఫాస్ట్గా అవ్వదు. ఏంటి బాల్యంలో ఏమేమి జరిగిందని చెప్పండి. నా నేపథ్యాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, పద్యం నా నేపథ్యం. నేను చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుకుంటున్నప్పుడు వార్షికోత్సవానికి ఖచ్చితంగా ఒక పౌరాణిక నాటకం వేయించేవారు పిల్లల చేత. ఆ పౌరాణిక నాటకాలు వేసేటప్పుడు పద్యాలు తప్పనిసరిగా ఉంటాయి కదా, శ్రీకృష్ణ సహాయం, శ్రీకృష్ణ రాయబారం, భక్త రామదాసు, భక్తాంజనేయ, ఇలాంటి పౌరాణిక నాటకాలన్నీ వేయించారు. అందులో పద్యాలు ఆ చిన్న వయసులో కంటతా పట్టి పాడుతున్నప్పుడు ఆ సాహితీ పరిమళాలు నాకు అప్పుడు పరిచయం అయినాయి. అప్పుడు పద్యం పాడుతుంటే ఆదరణ ఎక్కువ ఉండేది కాదనమాట. ఎందుకంటే కష్టంగా చందోబద్ధంగా ఉంటూ జనసామాన్యానికి దూరంగా ఉంటుందేమో ఆ భాష అన్న ఉద్దేశంతో.
మాటల్లోనేమో నాకు ఆస్వాదన ఉండేది కదా డైలాగ్స్ ఆ పాత్రల్లో. ఎందుకంటే అందులో కష్టం ఏం కనిపించేది కాదు. ఈ రెండింటికి మధ్య ఉన్న ప్రక్రియ ఏంటని అప్పుడు ఓ 10 ఏళ్ల వయసులో ఆలోచించాను. ఆలోచిస్తే పాట సరైన ప్రక్రియ, అటు ప్రజారంజకంగాను ఉంటూ ఇటు మనం కూడా ఆస్వాదించాలంటే పాట సరైన ప్రక్రియ అని అనిపించి 11 ఏళ్ల వయసులో పాట రాయడం మొదలుపెట్టాను. అలా నాన్నగారు ఆ పాటలో ఉన్న తప్పులు సవరిస్తూ ఉండేవారు. ఒక 10వ తరగతి ఆ సమయం వచ్చేటప్పటికి ఒక పల్లవి 2 చరణాల పాటని సొంతంగా కట్టగలిగే ఒక స్థాయికి వచ్చిందనమాట. అయితే ఇంటర్ విజయవాడలో చదువుకుంటున్నప్పుడు అప్పుడే కొత్త ప్రపంచం పరిచయం అవ్వడం. అప్పటిదాకా బావిలో కప్పలాగా తోటి కప్పలందరూ మనవాళ్లే కాబట్టి మనం ఏం పాడినా బెకబెకమని అనేవారు. ఇక్కడ కప్పలు మారారు, ఇక్కడ మాండ్రు కప్పలు కూడా వచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన ఒక ముళ్ళు లాంటి సలహా ఏంటంటే, నువ్వు భక్తి దేశభక్తి తప్పితే ఏం రాయట్లేదు, నీకు సబ్జెక్ట్ లేదు, మిగతా వాటి మీద సబ్జెక్ట్ లేదు, కాస్త రొమాంటిక్గా అలా ఉంటే మాకు నచ్చితే కానీ ఇవేం నచ్చవు అంటే అప్పుడు ఆ వైపు అడుగులు వేశాను. అది ఇంటర్లో అలా రొమాంటిక్ సాంగ్స్ మొదలుపెట్టి ఇంజనీరింగ్కి వచ్చే సమయానికి ఒక పూర్తి స్థాయి సినిమా పాట ఎలా ఉండాలో అలా రాయగలిగే విద్య అప్పుడు అబ్బిందనమాట. ఆ విధంగా ఫస్ట్ రాసిన పద్యం ఏదో గుర్తుందా? 1వ తరగతిలో ఉన్నప్పుడు. 1వ తరగతిలో పద్యం అంటే 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పాత డైరీ ఉంటే దాన్ని తీసుకుని దేశ పద్యాలు అని ఒక హెడ్డింగ్ పెట్టి రాశాను అనమాట. అప్పటి నుంచి మా నాన్నగారు కరెక్ట్ చేయడం మొదలు పెట్టారు. దేశ పద్యాలు అనేవి ఉండవు, దేశభక్తి పద్యాలు అనాలి. అప్పుడు ఆ ఇమ్మెచ్యూర్డ్ మైండ్తోనే రామా దేశము బలహీనమైనది, బలవంతులను పుట్టించరాదా, దేశమును కాపాడరాదా అంట రాశాడు అనమాట. ఆ తర్వాత 11 ఏళ్ల వయసులో 6వ తరగతిలో ఎప్పుడైతే పాట సరైన ప్రక్రియ అని అనిపించిందో అప్పుడు బాణీ అనేది అవగాహన ఉండదు కదా, ఉన్న పాటలకే ఉన్న బాణీకే నా పదాలు వేసి రాయడం ప్రాక్టీస్ చేసేవాడిని. శివనామమే నా గానము, ఓంకారమే నా ప్రాణము అని పాట, భజన పాట ఉండేది. దానికి సాయి నామమే నా గానము, సాయి ధ్యానమే నా ప్రాణము, అలా అలా ఒక పాట ఇంకొక దానికి అన్వయిస్తూ దేవుళ్ళని మార్చేసి గానం ఒకటే సంగీతం. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇలా అయితే సరిగ్గా మన ఒరిజినాలిటీ కాదు ఇది, ఎలా అయినా మనం సొంతగానే కట్టగలగాలి అనుకుని ఆలోచిస్తున్నప్పుడు నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు ఎప్పుడు పాఠశాల వార్షికోత్సవం వచ్చింది, మా జిల్లా పరిషత్ ఉన్నట్టు పాఠశాల. అప్పుడు నేను ఒక స్వాగత గీతం రాస్తానండి, మన పిల్లల్ని దానికి పర్ఫామ్ చేయమనండి అని మా హెడ్ మాస్టర్ని నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన సరే అన్నారు. అప్పుడు సొంతంగా పాట, కొత్త ట్యూన్లో పాట రాయడం అనేది అప్పుడు అలవాటైంది అనమాట. ఘనత కలిగిన చరితులారా స్వాగతం సుస్వాగతం, సంతసముతో యదను నింపెను ఆగతం, మీ ఆగతం, అన్ని రంగాలాధ్యులు మీరు, అంధకారాన దివ్వెలు మీరు, పొంగి పొరలిన ఖ్యాతి సంద్రపుటలలారా స్వాగతం, అలలలారా స్వాగతం, ఇలా స్వాగత గీతం రాశారు. అలా సొంతంగా పాటలు కట్టడం అలవాటైంది. నాన్నగారికి కూడా సంగీత నేపథ్యం, సాహిత్య నేపథ్యం ఉన్నట్టుగా తెలుసు, ఆడియోలు కూడా రిలీజ్ అయినాయి. నాన్నగారికి పాటల మీద ఆసక్తి తక్కువ, పద్యాల మీద ఆసక్తి ఎక్కువ. పద్యగానం ఎక్కువ చేస్తూ ఉండేవారు. అయితే పద్యగానం అంటే పౌరాణిక నాటకాల్లో ఉన్న పద్యాలు కాకుండా మన ఆధునిక కవులు విశ్వనాథ, రాయపురోలు, జాషువా, కరుణశ్రీ వీళ్ళందరి మంచి పద్యాలు ఒక సెలెక్ట్ చేసి ఒక కంపైల్ చేస్తారు, ఆంధ్ర సంస్కృతి వైభవం అని. తెలుగు గొప్పతనం గురించి, తెలుగు నేల గొప్పతనం గురించి, మన సంస్కృతి గొప్పతనం గురించి, కళల గొప్పతనం గురించి ఉన్న పద్యాలను సేకరించి క్యాసెట్ చేశారు. ఆయన పాడారు.
ఆయనే పాడారు. ఆ క్యాసెటేగా మనం దాసనారాయణరావు గారు స్పాన్సర్ చేశారు. సిడి. ఓకే. తర్వాత అసలు ఫస్ట్ పద్యంతో స్టార్ట్ అయింది అనుకుంటున్నారు కదా ఇది. ఆ పద్యం గద్యముగా మారిందా? గద్యం అనేటువంటిది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. హౌ యూ వర్క్డ్ ఆన్ దట్? గద్యంతో మీకున్న అనుబంధం ఏంటి? నేను ఆస్వాదించేది పద్యం అండి, అధ్యయనం చేసేది గద్యం, సృష్టించేది పాట. నేను ఎప్పుడు ఇంకో పాట చదవను, ఇంకో పోయిటరీ తక్కువ చదువుతానండి. నేను ఎక్కువ ప్రోజే చదువుతాను, చదివే పుస్తకాలన్నీ కూడా. ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి చిన్న గ్లిమ్స్గా ఒక మీ బయోడేటా గురించి, అంటే నాన్నగారి పేరు, అమ్మగారి పేరు, ఫ్యామిలీ మెంబర్స్. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు సమీపంలో యలమంచిలి మండలానికి చెందిన దొడ్డిపట్ల గ్రామం అండి. వ్యవసాయ కుటుంబం, గత 5 తరాలుగా కూడా మాది వ్యవసాయ కుటుంబం. అయితే నాన్నగారు పాలకొల్లు కాలేజ్లో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారండి. ఛాంబర్స్, కేవీఎం ఛాంబర్స్ జూనియర్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. మా అమ్మ ఉమారాణి గృహిణి. మా తాతయ్య గారు చేగొండి రామదాస్ నాయుడు గారు అని ఆ గ్రామానికి మున్సబ్గా చేశారని. మా ముత్తాతయ్య గారు రామజోగయ్య గారు, ఆయన జిల్లా బోర్డు మెంబర్గా ఉండేవారు. కాకుండా చేగొండి రామజోగయ్య గారితో కూడా మీకు బంధుత్వం. ఇప్పుడు మా ముత్తాతయ్య గారికి, మా తాతయ్య గారి కన్నా పెద్ద ఆయన మా తాతయ్య గారు అన్నయ్య గారు, అన్నయ్య గారి కొడుకు హరిరామ్ జోగయ్య గారు. ఆ తర్వాత ఈ ఇండస్ట్రీలోకి రావడం అనేటువంటిది, ఈయన పరిచయం అనేటువంటిది ఎలా జరిగింది? అది కోగంటి రామకృష్ణ గారి సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానండి, కాదంటే అవునండి. దానికి విశ్వనాథ సత్యనారాయణ గారు అని సంగీత దర్శకులు. ఆయన, నేను ఎప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా పాటలు రాస్తానండి అని ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళానండి. నాకు అవకాశం వస్తే తప్పకుండా నీకు అవకాశం ఇప్పిస్తానని చెప్పారు. అది 3 సంవత్సరాలు అయిన తర్వాత కోగంటి రామకృష్ణ గారు సినిమా తీస్తుంటే దానికి వీరికి సంగీతం చేసే అవకాశం వస్తే నన్ను పిలిపించి నాకు పాటలు రాసే అవకాశం ఇప్పించారు. అన్ని పాటలు సింగిల్ కార్డు కదా ఫస్ట్ సినిమా? మొదట సింగిల్ కార్డు అనుకోలేదు. ఒక్కో పాట అలా వారం రోజుల్లో 6 పాటలు రాశాను. అప్పటికి కూడా చిన్నపిల్లాడు కదా, అన్ని పాటలు ఇస్తే మళ్ళీ అనుభవం సరిపోతుందో లేదో అని చెప్పి మిగిలిన రచయితల చేత కూడా ప్రయత్నించారు. ఆయనకి ఎందుకో ఈ శైలే నచ్చింది అనమాట కోగంటి రామకృష్ణ గారికి. ఇంకా దర్శకులకి, సంగీత దర్శకులకు కూడా ఇదే బాగుండడంతో అనుకోకుండా అది యాదృచ్ఛికంగా జరిగింది సింగిల్ కార్డ్ అనేది. ఆ విధంగా ఎంట్రన్స్లోనే, ప్రవేశంలోనే ఒక సింగిల్ కార్డుతో ఒక సినిమాకి అన్ని పాటలు రాయటం చాలా అరుదు, ఎవరి విషయంలో జరగలేదు. శాస్త్రి గారికి జరిగింది. సీతారామ శాస్త్రి గారి సిరివెన్నెల అంటే స్వాతి ముత్యంలో సీతారామ శాస్త్రి గారి పాట కూడా ఉంటుంది. దాంట్లో చెంబోలు సీతారామ శాస్త్రి గారు అని వచ్చినట్టు గుర్తు నాకు. తక్కువ మందికే జరిగిందండి, చాలా తక్కువ, చాలా రేర్. తర్వాత సి నారాయణ రెడ్డి గారిది గులేబా కావాలి కదా మొదటి సినిమా. అవును, గులేబా కావాలి కదా. అందులో అన్ని పాటలు ఆయననేమో. బట్ ఇట్స్ ఎ వెరీ రేర్ ఫీట్, చాలా అరుదుగా వస్తుంది. అసలు మామూలుగా ఎంత ప్రఖ్యాత రచయితలకు కూడాను సింగిల్ కార్డ్ రైటింగ్ అనేటువంటిది దొరకదు. కానీ అలాంటిది ప్రవేశ సమయంలో మీడియా పుంజుకున్న బలం వల్ల అది జరిగిందండి. మీడియాలో వచ్చిన వేగం వల్ల ప్రచారం చాలా వేగంగా జరిగింది. ఇప్పటికి ఎంత ఫాస్ట్గా జరిగినటువంటి మీ ప్రస్థానంలో ఎన్ని పాటలు ఇంత ఫాస్ట్గా కూడా రాసి ఉండాలి, తర్వాత వేగం ఏమైనా తగ్గిందా? ఆ ఫాస్ట్నెస్ గా, ప్రవేశంలో ఉన్న వేగం ఇప్పుడు ఉండదండి. కారణం ఏంటంటే ప్రవేశంలో మనం రాసేది 1వ పాట, తర్వాత లేకపోతే 10వ పాట. ఇప్పుడు రేపు నేను పాట మొదలు పెట్టాలంటే 1192వ పాట ఏదో అవుద్ది. ఆ మొదలు పెట్టే ముందు ఈ 1191 పాటల తాలూకు బరువంతా దాని మీద ఉంటది కదా. వాటిని దింపుకుని దాటి రాయాలంటే సమయం ఖచ్చితంగా పడుతుంది. కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆపద్ధర్మాలు జరిగినప్పుడు ఆ అనుభవం ఉపయోగపడి ఒక్కొక్కసారి గంటలో పాట పూర్తి చేయాల్సిన ప్రమాదం ఏదైనా వచ్చింది అనుకోండి, షూటింగ్ అర్జెంట్ అయ్యో ఏదో జరిగి ఆ గంటలో పూర్తి చేయడానికి అనుభవం ఉపయోగపడుతుంది. గీత రచయితలకు, సంభాషణ రచయితలకు, డైలాగ్ రైటర్స్ కి ఉన్నటువంటిది ఏంటంటే, అదే ఆత్రేయ గారి లాగానే రాసి ప్రేక్షకులను రాయకుండా నిర్మాతలు ఏడిపిస్తారు అనేటువంటిది. ఆ లక్షణాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఇలా కరెక్ట్ పంచువల్ గా టైం మెయింటైన్ చేసేది ఉందా, లేకపోతే మీరు? అంటే నేను కొన్ని పెట్టుకుంటానండి. నిర్మాత వైపు నుంచి జరగాల్సిన రివాజులు జరిగితే నా నుంచి మాత్రం లేట్ ఉండదు. అంటే డబ్బులు పడితే ఇమీడియట్ గా పాట వచ్చేస్తుందా? అది నేను బాధ్యతగా భావిస్తాను. అంటే ఒక నా వృత్తిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇప్పుడు
ఒకే రోజు నా దగ్గరికి 3 ట్యూన్లు వస్తూ ఉంటాయండి. ఈ సినిమాల్లో పెద్ద సినిమా, చిన్న సినిమా, ఎక్కువ తక్కువ, ముందు వెనక అనేది ఏముండదు. అందరికీ అర్జెంటే ఉంటది. కాబట్టి ఎవరికి ముందు ఇవ్వాలి, ఏది నైతికత అని ఆలోచించినప్పుడు ఎవరి అడ్వాన్స్ ముందు పడిందో వాళ్ళది ముందు మొదలు పెడతారు. అంతకు మించిన ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అంతే. దానికి మళ్ళీ స్థాయి, స్థానం, అనుభవం, పెద్ద చిన్న ఇవేమి ఉండవు. అట్లా ఇప్పుడు ఒక పెద్ద నిర్మాత, పెద్ద హీరో, చిన్న హీరో, చిన్న నిర్మాత, ఇద్దరు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ చిన్న సినిమా ఫస్ట్ వస్తే చిన్న సినిమాకి ఫస్ట్ రాస్తారు. ఫస్ట్ అంటే ముందు రావడం, ముందు మనల్ని కలవడం అని కాదండి, ముందు డబ్బు రావటం, ముందు ఎవరు రివాజు పూర్తి చేశారో వారికి. ముందు లక్ష్మీదేవి వస్తే సరస్వతీదేవి మీ దగ్గర నుంచి వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి లక్ష్మీదేవి వస్తే మీ దగ్గర సరస్వతి వస్తుంది. అది పెట్టుకున్నప్పటి నుంచి ఏంటంటే ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది వృత్తి. అంటే ఇది కూడా అనుభవం మీద వస్తుందండి. మొదట్లో మామూలుగా ఒకళ్ళు అర్జెంట్ అంటే వాళ్ళతో మొదలు పెట్టడం, తర్వాత వీళ్ళు అర్జెంట్ అంటాం, ఆ రెండు ఒకేసారి అవ్వడం, ఇలా జరిగి మాకు ముందు ఇస్తావా మాకు తర్వాత ఇస్తావా అని గొడవ పెట్టడం, ఇలాంటివి జరిగేటప్పటికి ఒక నియమావళి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు హీరోలు అనగానే హీరోలకు ఇన్ని పాటలు, ఇన్ని సినిమాలు చేశాడు అనేటువంటిది ఒక రికార్డు ఉంటుంది. సింగర్స్కి ఇన్ని పాటలు పాడాడు అనేటువంటిది ఒక రికార్డు ఉంటుంది. ఒక స్పీడ్ రికార్డు ఉంది. సంవత్సరానికి 10 సినిమాలు 12 సినిమాలు ఇలా చేస్తుంటారు. కమెడియన్స్ అయితే 18-20 సినిమాలు చేస్తారు. ఈ విధంగా ఒక గీత రచయిత ఎన్ని పాటలు రాయగలరు ఒక సంవత్సరంలో? మీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రైటింగ్ ఏంటి? నేను 2012 ఫిబ్రవరి అనుకుంటానండి. అప్పుడు ఒక నెలలో 12 పాటలు రాశాను. 2012 ఒక నెలలో 12 పాటలు. ఒక నెలలో 12 పాటలు రాశాను. అదే హైయెస్ట్. రాసింటమా రికార్డ్ అవ్వటమా మనకి కావాల్సిందే? ఓకే అవడం. బట్టి. కానీ అదేంటంటే అప్పుడు అలా అనుకోకుండా వర్షన్స్ ఎక్కువ అవ్వలేదు కాబట్టి, అప్పుడు అంటే రాసినట్టు సదరు దర్శకులకి వాళ్ళకి నచ్చింది కాబట్టి అది సాధ్యమైందండి. తర్వాత ఏంటంటే ఒకటి మనం రాసిన సంతృప్తిగా ఉండాలి, మనకి సంతృప్తిగా ఉన్నది వాళ్ళకి సంతోషం ఇవ్వాలి అనే ఈ ఘర్షణ ఉంటుంది. ఆ ఘర్షణ వల్ల సమయం అనేది వృధా అవుతూ ఉంటుంది. ఎలా చూసుకున్నా సగటున నెలకి 7 పాటలు రాస్తే ఒక రచయిత చాలా బిజీగా ఉన్నట్టు. 84 పాటలు సంవత్సరానికి 80 నుంచి 85 పాటల మధ్యలో రాస్తే చాలా బిజీగా ఉన్నట్టు. బిజీ విషయం, నెంబర్స్ విషయం ఓకే. రెమ్యూనరేషన్ విషయం ఏంటి? ఫస్ట్ సినిమాకి నేను పారితోషికం తీసుకోలేదు, అవకాశమే పారితోషికం. నెక్స్ట్ ఇమిడియట్ గా ఇదేగా స్టాలిన్ చిరంజీవి కాదు, అప్పటికి ఆ సీడీ రిలీజ్ అయింది కాబట్టి ఇవ్వగలిగాను చిరంజీవి గారికి. అప్పటికి ఇక్కడ ఈ సినిమాలో బాగా రాస్తున్నాడు అన్న ఉద్దేశంతో ఇంకో 2 సినిమాలు కూడా రాయించారు నా చేత. ఆ 2 కూడా సింగిల్ కార్డులే. మొదటి 3 సినిమాలు సింగిల్ కార్డులే అయినాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఆడియో రిలీజ్ డేట్లు ఎలా ఉన్నా రిలీజ్ డేట్లో కొంచెం వెసులుబాట్లు అటు ఇటు అవుతాయి కదా. ఈ 3 సినిమాల్లో కూడా తొలి పరిచయం అని వచ్చింది నాకన్నా. ఎవరి సినిమా మా సినిమా ముందు రిలీజ్ అనుకొని వాళ్ళు చేశారు. 3 తొలి పరిచయాలు. ఈ 3 సినిమాల్లో పారితోషికం విషయానికి వస్తే మొదటి చిత్రం అవకాశమే పారితోషికం, నేనే తీసుకోలేదు. తర్వాత 2 చిత్రాలు అవకాశవాదమే పారితోషికం, నేను చిన్నవాడిని కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు. నాకు మొదట అందిన పారితోషికం చిరంజీవి గారిదే, అందరివాడిదే. 15,000 ఇచ్చారండి అప్పుడు. అందరి వాడే. ఆ సాంగ్ స్టాలిన్ అనుకున్నాను. మొదటి పాట అందరివాడు, ఇమీడియట్ స్టాలిన్, 2 ఇంచుమించు ఒకేసారి జరిగింది. అంటే ముందు రాసింది ఏది? ముందు అందరివాడేనండి. ఏ సాంగ్ అందులో? పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా అని ఒక మెలోడీ సాంగ్. దానికి అప్పుడు గీతా ఆర్ట్స్ నుంచి నాకు 15,000 చెక్ వచ్చిందండి. 15 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమాయే గాడ్ ఫాదర్ ఈ మధ్య రాశాను, దానికి 2 లక్షలు ఇచ్చారు. మధ్యలో డీటెయిల్స్ అడగటం అనవసరం. 15,000 నుంచి ఏ స్థాయికి వెళ్ళావు అనేటువంటిది అర్థమవుతుంది. నెక్స్ట్ నేను నా హీరోలు అని చెప్తుంటారు చాలా మంది. ఒక విలన్ అడిగితే నేను నా హీరోలు, నేను నా హీరోయిన్లు ఇట్లా చెప్తుంటారు కదా. నేను నా హీరోలు అనే యాంగిల్లో అనంత శ్రీరామ్ మాట్లాడితే ఏ హీరోలకు ఎలాంటి సాంగ్స్ ఇచ్చావు, ఎవరెవరితో వర్క్ చేశారు అనేటువంటి చెప్పండి. నేను మొదటి నుంచి కూడా అండి సినిమా కథకి అవసరం, దర్శకుడు అవసరం, సన్నివేశానికి అవసరం అన్న కోణంలోనే
నేను పాటలు రాయడం జరిగిందండి మొదటి నుంచి కూడా. లేదా దర్శకుడు ఏమైనా అడిగితే హీరోకి సంబంధించిన హీరో ఇమేజ్కి సంబంధించిన ఈ పాయింట్ కావాలని అడిగితే ఆయన అడిగింది రాయడం జరిగింది. కానీ స్వతహాగా నేను హీరో మీద దృష్టి పెట్టి ఎప్పుడు పనిచేయలేదు. కాబట్టి ఇక్కడ నేను నా హీరోలు కంటే నేను నా సంగీత దర్శకుడు అనేది నెక్స్ట్ అది వస్తుంది. కానీ ముందు హీరోలు ఇది కాబట్టి అడిగా. కానీ ఏ హీరోలకైనా ఉదాహరణకి ఏంటంటే ఒక మంచి మాస్ ఇమేజ్, యూత్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోలకు కూడా ఎంతో కొంత సాహితీ పరిమళాలు అద్దే పాటలు రాయడానికి ప్రయత్నించాను. వెరీ గుడ్. మీకు మహేష్ బాబు గారు అప్పటికి పోకిరి ఎంత పెద్ద మాస్ హిట్, మాస్ ఆకర్షించిందో మీకు తెలుసా? పోకిరిలో పాటలు కూడా ఏ స్థాయిలో ఉంటాయో మీకు తెలుసు. అలాంటి మహేష్ బాబు గారికి సీతమ్మ వాకిట్ల సిరిమల్లి చెట్టు టైటిల్ సాంగ్ ముక్తావళి అలంకారాన్ని ప్రయోగించి రాశాను. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. లేదా క్రమాలంకారం రాశాను. 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా, అది. సో 6 తర్వాత 7 రావాలి, ఒక క్రమ పద్ధతిలో వస్తే దాని క్రమాలంకారం అంటే. అందులో క్రమాలంకారాన్ని ప్రయోగించాను. తర్వాత అల్లు అర్జున్ గారికి శ్రీకాకుళం జానపద శైలిలో, జానపద సాహిత్యం శైలిలో పాట రాశాను. ఎల్లగెల్లగా ఎల్లగా ఎల్లగెల్లగా. ఎన్టీఆర్ గారికి ఒక ఫ్యూజన్ చేశాను. అంటే ఒక ప్రౌఢ భాషా ప్రయోగానికి ఒక వెస్ట్రన్ లైన్స్ జోడించి, ఐ గో క్రేజీ లుకింగ్ ఎట్ యు మేరా దిల్ ఇస్ బ్రేకింగ్ ఔరా ఔరా ఓదర రారా రా నరవర, ఇలా. అప్పటి వరకు ఆ హీరోల సినిమాల్లో పాటల్లో లేని శైలిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాను. ఈ విధంగా మెమరబుల్ గా ఒక్కొక్క హీరో మీద ఒక్కొక్క సాంగ్, ఒక్కొక్క హీరో ఒక్కొక్క సాంగ్. సరే, మీరు కాంటెక్చువల్ గా రాసిన ఉద్దేశపూర్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, హీరోని దృష్టిలో పెట్టుకొని కాదండి, అక్కడ సంగీతం కానీ సన్నివేశాన్ని కానీ రిక్వైర్మెంట్ అన్నారు. హీరో ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకొని రాయాల్సిన సందర్భం వస్తుంది కదండి. అది దర్శకులు అడుగుతారు. అంటే మనం ప్రత్యేకంగా రాయకపోయినా ఆ సమయానికి వ్యాపారాత్మకంగా అక్కడ అది అవసరం అయినప్పుడు అడుగుతారండి. మీకు పరారే పరారే పాట ఇందాక మీరు గుర్తు చేశారు కదా, అందులో రక్తం పంచిన కన్నోళ్ల తీరుగా రక్తం ఇచ్చిన నిన్నే చూస్తారుగా. చిరంజీవి గారు చేసే, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఇచ్చే సందేశం నర్మగర్భంగా తెర మీద, వెండి తెర ముందర నా వెన్ను తట్టే ఫ్యాన్సే ఉంటే పరారే పరారే పప్ప పరారే బండెక్కి భయం పరారే అని అలాంటివి చేయడం జరిగింది. మీకు ఎన్టీఆర్ గారి పాటలో చెప్పాను కదా, ఐగో క్రేజీలో, ఓ రాధా మాధవ నా ఆది కేశవ అని. ఆది కేశవరెడ్డి అనేది ఆయన బాగా పేరు తెచ్చిన పాత్ర. అలాంటివి చెప్పిస్తా ఉంటాను. సందర్భాన్ని బట్టో లేకపోతే హీరో ఇమేజ్ని ఇంప్రెస్ చేయడానికి దానికోసం ప్రత్యేక ప్రయత్నాలు అంటూ ఉండవు. ఒక జరిగితే వెల్ అండ్ గుడ్, అది ఆ సందర్భం కానీ ఆ అర్థం కానీ భావం కానీ ఇమిడితే సంతోషం. ఓకే. రెమ్యునరేషనరీగా హ్యాపీ, సక్సెస్ పరంగా హ్యాపీ అనేటువంటి యాంగిల్లో కనుక మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటే హౌ డు యూ ఫీల్? ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? నిజానికి మనం ఈరోజు అలారం మనకు మోగిన వెంటనే తెల్లారుజాన నిద్ర లేవగానే ఈరోజు ఏం తిందాం అన్న ఆలోచన వస్తే మనం వృత్తిపరంగా సరిగ్గా లేనట్టు. అలారం మోగిన వెంటనే అయ్యో ఈరోజు ఎవరికి అప్ చెప్పాలి పాట అన్న ఆలోచన వస్తే వృత్తిపరంగా మనం సరిగ్గా ఉన్నట్టు. అది ఎప్పుడైతే చిరంజీవి గారు ఆ రోజు నాకు అవకాశం ఇచ్చారో ఆ రోజు నుంచి ఇవాళ మీతో ముఖాముఖి నిర్వహిస్తున్న ఈ రోజు వరకు ఎప్పుడు ఆ లోటు రాలేదండి. ఈ రోజు ఎవరికొకరు పాట ఇవ్వాలి అన్న ఆలోచనతోనే నిద్ర లేవాల్సి వచ్చింది. నెలకి 7 పాటలు ఇస్తే మంచిదన్నారు కదా? నెలకి 7 పాటలు ఇస్తే చాలా బిజీగా ఉంది. మీకు హైయెస్ట్ గా ఇచ్చిన పాటలు 12 ఒక నెలలో? హైయెస్ట్ 12. అంటే నేను తీసుకుంటున్న సమయం, నాకు అవుతున్న సమయాన్ని బట్టి ఒక 4-5 పాటలు రాస్తాను. సాహిత్యం మీద ఒక పట్టు పెరిగి సినిమాల ఆఫర్లు విపరీతంగా వస్తున్న సమయంలో, లేని సమయంలో 12 రాసి ఇప్పుడు ఇంత వస్తున్న సమయంలో 4-5 రాయటం ఏంటి? అంటే ఇంత వస్తుంది అంటే ఆ క్వాలిటీ నిలబెట్టబట్టే కదండి. ఇప్పుడు 12 రాసే టైంలో కొన్ని పాటలకు 10,000 కూడా తీసుకుంటున్నాను. అప్పుడు వేరు పరిస్థితి. అండ్ అప్పుడు బ్రహ్మచారిని అంటే పెళ్ళైంది కానీ
ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంటి బాధ్యతలు అవన్నీ తక్కువ అప్పుడు. కాబట్టి ఇప్పుడు చాలా ఒక తండ్రిగా, భర్తగా, కొడుగ్గా రకరకాల బాధ్యతలు 30 దాటిన తర్వాత బాధ్యతలు ఉంటాయి కదండి. వాటిని సమన్వయపరుచుకుంటూ మనం రాసిన పాటల్లో నాణ్యత తగ్గకుండా చూసుకుంటూ అదే సమయంలో ఆదాయం కూడా తగ్గకుండా చూసుకోవడానికి ఇంత పడుతుంది అనమాట. గీత రచన వ్యాసంగమే కాకుండా కాలేజీలకి అక్కడికి వెళ్ళి ఇది ఇన్స్పిరేషనల్ స్పీచెస్ కూడా ఇస్తుంటారు కదా, అవును. అదేంటి అది ఎలా జరుగుతుంటుంది? ఒకటి నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చి మాట్లాడుతుంటే మేము అసలు వినేవాళ్ళం కాదు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళేమో అంత గొప్పోళ్ళు అని చెప్తున్నారు వచ్చిన వాళ్ళు, మనం ఏంటి అతను వచ్చి మాట్లాడుతుంటే వినట్లేదు, ఎందుకు వినట్లేదు అని చెప్పి ఒక గెస్ట్ వచ్చినప్పుడు గొడవ చేయకుండా వినడానికి ప్రయత్నించాను. అతను ఆయన అనుభవాలు చెప్పాడు, కానీ చెప్పే తీరులో ఆకర్షణ లేకపోవడం వల్ల, వినోదం లేకపోవడం వల్ల మేమెవరూ వింటలేదని అర్థమైందండి. అప్పుడు నేను నిర్ణయించుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా నేను అలాంటి వేదిక ఎక్కాల్సి వస్తే ఉపన్యాసంలో ఒక చమత్కారం, ఒక ఉద్వేగం, ఒక సందేశం, ఒక వినోదం అన్నీ కలిపి ఉండాలి అని అనుకున్నానండి. అప్పటి నుంచి నేను మొదట కైట్స్ అని ఒక కాలేజ్కి వెళ్ళాను కాకినాడ. మొదట నేను అతిథిగా వెళ్ళిన పెద్ద ఫంక్షన్ అదనమాట. అప్పటి నుంచి మొదలుపెట్టి నేను మాట్లాడినప్పుడు దేనికి ఎక్కువ స్పందిస్తున్నారు, దేనికి స్పందించట్లేదు అని ప్రతి ఉపన్యాసంలో చూసుకుంటూ వాటిని సరి చేసుకుంటూ ఒక్కొక్క వేదిక మీదకి అలా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఈ మార్చి కదండి, ఇప్పుడు ఈ మార్చి 10 దాటిన వెంటనే ఈ వార్షికోత్సవాలు పిలుస్తూనే ఉంటారు కాలేజ్. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇన్కమ్ టు యు. అవునండి. దే పే యు గుడ్. నేను ఆ కాలేజ్ స్థాయిని బట్టి 1,00,000 నుంచి 1,50,000 వరకు ఒక ఉపన్యాసం తీసుకుంటారు. ఎవరైనా రెమ్యునరేషన్ గురించి అడిగితే తటపటాయిస్తారు, వెనక ముందు ఆడతారు. ఫస్ట్ పాటకు 15,000 తీసుకున్నానని చెప్పారు, సరిగా ఇప్పుడు పాటకు 2 లక్షలు తీసుకుంటానని చెప్పారు. స్పీచెస్కి వెళ్తే ఎంత తీసుకుంటారంటే 1,00,000 నుండి 1,50,000 తీసుకుంటారని చెప్పారు. ఏంటి భయం లేదా? ఐటీ భయాలు లేవా మీకు? అంటే ఇప్పుడు వ్యవస్థ ఎలా మారిందంటే అండి, ఎవరు డబ్బులు చేతిలో పెట్టే పని చేయట్లేదండి. జిఎస్టీలు వచ్చిన తర్వాత నేనైతే నేరుగా డబ్బులు తీసుకుని ఒక 5 సంవత్సరాలు అయిందేమో అనుకుంటున్నాను. నేను 5-6 సంవత్సరాలు అయింది. అన్నీ ట్రాన్స్ఫర్సే జరుగుతున్నాయి. ఒకవేళ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ జరగకపోయినా గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతిదీ రికార్డ్ అయ్యే ఉంటుందండి. మనం దాచినా దాచకపోయినా అది తెలుస్తూనే ఉంటుంది, ఐటీకి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి మా ఆడిటర్ గారు ఏది దాచకుండా హాయిగా లెక్క చెప్పి వాళ్ళకి సమర్పిస్తారు. కాబట్టి ఇందులో పెద్దగా నష్టపోయేది ఏం లేదు. వైట్ లోనే బాగా మీరు ఇంకా సంపాదించి ఒక వైట్ హౌస్ లాంటిది కట్టారా? అంటే సొంత ఇల్లు కట్టారా? నాకు చిత్ర పరిశ్రమ అందించిన చిత్రపురి హిల్స్ లోనే ఉంటున్నాను. 3 బెడ్రూమ్ ఫ్లాట్, దానికే వైట్ కలర్ వేసుకున్నాను. ఈ చమత్కారం కూడా చిన్నప్పటి నుంచే ఉందా? చమత్కారం అనడం కంటే అధికారం అనొచ్చు. అది గోదావరి జిల్లా. అంటే మీ గోదావరి జిల్లాలోకి మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను ఆ రోజు చాలా షాక్ అయ్యాను. మోహన్ బాబు గారు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన జోకులు వేయించుకుని ఆయన మీరు చెప్తుంటే ఆయన ఎంతంత మురిసిపోతున్నారు. అట్లాగే చిరంజీవి గారు అందరితో మీ ర్యాపోలో ఆ చమత్కారాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎటకారం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటంటే అండి, ఎదుటి వారిని అవమానించాం. అదే వాళ్ళకి కూడా వినోదమే ఉంటుంది అనమాట. ఎంత పెద్దవారైనా వాళ్ళకి వినోదం కలిగే స్థాయిలోనే ఉంటుంది ఎటకారం. లేకపోతే అది ఎటకారం లాగా అనిపించదు, వెంటనే అఫెండ్ అవుతారు కదా. ఎటకారంలో వినోదం ఉంటేనే ఎంజాయ్ చేయగలరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పూలరంగడి సినిమాకి సునీల్ గారు, అచ్చిరెడ్డి గారు, నేను, దర్శకుడు వీరభద్ర గారు ఒక టేబుల్ మీద కూర్చొని పాట గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. అది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. పూలరంగడు అనే పాట ఉంటుంది. ఆ పాట గురించి అందరం మాట్లాడతా ఏదో ఒక లైన్ తర్వాత ఒక లైన్, ఈ లైన్ తర్వాత ఇది రాయాలి, ముందు లైన్ ఇది అన్నాడు కదా, కంటిన్యూటీ దెబ్బతింటుందని ఇలా మాట్లాడకూడదు. సునీల్ గారు అన్నారు, అండ్ అనంత్ గారు పాటలో డ్యూయట్ అయితే 2 ఉంటారు కాబట్టి ఇంత థాట్ ప్రాసెస్ అవసరం లేకుండా ఈజీ అయిపోద్ది కదా, అవతలోడు అన్నదానికి ఇతను ఈ క్యారెక్టర్ బదులు చెప్పడం. అలాగే సోలో అయ్యేటప్పటికి మొత్తం అలా డెప్త్లోకి వెళ్ళాలి కాబట్టి కష్టం కదండి. పాటలో ఒకళ్ళు ఉండడానికి పాటలో 2 ఉండడానికి తేడా ఉంటుంది కదా అని.
పాటలో ఒకళ్ళున్నా ఇద్దరున్నా ప్రాబ్లం లేదండి. పాట మీద నలుగురు ఉంటేనే కష్టం అవుద్దా అంటే సునీల్ గారు అన్నారు అండి నేనే ఎటకారం అది కూడా అటే కదా గోదావరి జిల్లా. నేనే ఎటకారం నా మీదే ఎటకారం పడారు. నాకు నచ్చిందండి గోదావరి వాళ్ళు అనిపించారు మీరు. ఇలాంటి చాలా విన్నాం. ఇది మంచి ప్రాక్టికల్ జోకులు వేస్తుంటారు, అందరూ ఎంజాయ్ చేస్తుంటారు కూడా. పాటను రాసేటప్పుడు హీరోని దృష్టిలో పెట్టుకుంటారా అనేటువంటిది అంటే మీరు చెప్పారు, ఒకసారి చక్కని సమాధానం చెప్పారు. అయితే ఒక్కొక్క హీరోకి రాసినటువంటి పాటలతో వాళ్ళతో ఏర్పడ్డ అనుబంధం ఏంటి? చిరంజీవి గారితో ఫస్ట్ చెప్పండి, వాళ్ళతో వ్యక్తిగతంగా ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఇక్కడ ఏంటంటే అండి, అందరు హీరోలు పాటల్లో ఇన్వాల్వ్ అవ్వరండి. కొంతమందికి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి, ఎన్టీఆర్ గారు కూడా రాజమౌళి గారి సినిమా అయితే ఆయన మీద ఆయనకి ఏదో కన్విక్షన్ ఉంటుంది, మనకు నచ్చడం నచ్చకపోవడం కాదు కదా, మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదని రాజమౌళి గారి సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. మిగిలిన సినిమాల్లో ఆసక్తిగా చూస్తారు. ఇప్పుడు మహేష్ బాబు గారికి ఆయన కేవలం డైరెక్టర్నే నమ్మే హీరో అన్నమాట. వారికి ఆ పాటల జోలికి ఎప్పుడు రారు ఆయన. ఆయనతో అనుబంధం తక్కువ ఉంటుంది. చిరంజీవి గారికి ఆసక్తి ఎక్కువ కాబట్టి ప్రతి పదం మీనింగ్ అడుగుతారు, ఎందుకు రాసావు ఇది అని. ఓహో అలా రాసావా అని చెప్పి ప్రతి లైన్ తప్పట్లు కొట్టడం అలా చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారు అనుకోండి, రాస్తున్నప్పుడు దగ్గర లేకపోయినా నాకు గుర్తు చిన్నదో వైపు పెద్దదో వైపు పాట షూటింగ్ చేస్తున్నప్పుడు అర్జెంటుగా ఫోన్ చేయించు అనంతకి అని చెప్పి వంశీ పైడిపల్లి గారి చేత ఫోన్ చేయించి మరి అదిరిపోయింది, పగిలిపోయింది, దీనికి డాన్స్ ఎలా వేస్తున్నా చూడండి అని చెప్పి ఎక్సైట్ అయి చెప్పారు. అలాగా అల్లు అర్జున్ గారు ఏంటంటే ఆయనకు కావాల్సిన కన్విక్షన్ ఫస్ట్ డైరెక్టర్ గారికి చెప్పి నాకు ఇలా కావాలి, నేను వస్తాను అని చెప్పి ఒక్కొక్క లైన్ చూసుకుంటా బాగుంటే చాలా బాగుందండి అని చెప్పి వెళ్తా ఉంటాను. హీరోకి పాట మీద ఉన్న ఆసక్తిని బట్టి మన అనుబంధం పెరుగుతాం. ఆ విధంగా అనుబంధం పెరిగింది. ఇప్పుడు 3 పేర్లు చెప్పారు చిరంజీవి గారు, ఎవరెవరికి రాశారు మీరు? స్టార్స్ లో ఎవరెవరు? అందరికి రాశాను. అందరికి మొన్నటిదాకా రామ్ చరణ్ గారికి రాయలేదు. ఆచార్యలో రామ్ చరణ్ గారు ఉన్న ఒక్క పాట నేను రాశాను కాబట్టి రామ్ చరణ్ గారికి పూర్తయిపోయింది. మిగతా వీళ్ళందరితో ఎక్కువగా అనుబంధం ఉండదు, తక్కువే ఉంటుంది. రచయితకి అంత యాక్సెస్, ఎందుకంటే మేము మా పని అంతా మాక్సిమం గదుల్లో జరుగుతుంది, రికార్డింగ్ స్టూడియోలో జరుగుతుంది. షూటింగ్ లొకేషన్కి మేము వెళ్ళేది తక్కువ కదండి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు దివంగతులైనప్పుడు ఏ రోజు ఎక్కడ ఆయన మేము చూడనటువంటి వాళ్ళందరూ ప్రతి హీరో హాజరయ్యారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఎందుకంటే నాగార్జున ఒక చనిపోయిన వాళ్ళ దగ్గరికి రావటం నేను ఇంతవరకు చూడలేదు సంవత్సరాల్లో. నాగార్జున గారికి సీతారామ శాస్త్రి గారి పాటలు చాలా ఉన్నాయి, చాలా మంచి ఉన్నాయండి. తెలుసా మన సావచ్చు. హీరోలతో కూడా అంత అనుబంధమైనటువంటి గొప్ప రచయితగా. అది కేవలం అనుబంధమే కాదండి, ఆయన మీద ఉన్న అవ్యాజమైన ప్రేమ, అత్యంత గౌరవం, ఇవన్నీ వాళ్ళని అక్కడ దాకా తీసుకొచ్చినాయి. అంటే అనుబంధం తక్కువగా ఏర్పడుతుంది హీరోలతో ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, కృష్ణ గారు వీళ్ళందరూ దగ్గర కూర్చోబెట్టుకొని పాటలు రాయించుకోవడం. పాట అనేటువంటిది మనకు కూడా సంబంధించింది. మనం కేవలం డాన్స్ వేసి చిందులేసిపోయేది కాదు. ఆ పాట తాలూకు డెప్త్లు కానీ, ఆ పాట తాలూకు భావాన్ని కానీ మనం తెలుసుకోవాలనేటువంటిది గతంలో ఉండేది. పాట రికార్డ్ అయిన తర్వాతే వినే సౌలభ్యం అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడుండి రాసినా మనం డైరెక్టర్ గారికి పంపిన ఒక వాయిస్ నోటు అది హీరో గారికి, కెమెరామెన్ కి, అందరికి షేర్ చేయబడుతుంది కదా. కాబట్టి అంత కలవాల్సిన అవసరం ఈ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కలిసే అవసరం ఎక్కువ లేదు. ఇప్పుడు సంగీతం, సాహిత్యం, పాట అంటే సంగీత సాహిత్యాల మేళవింపు. వీటిలో రెండు ఏది ప్రాధాన్యత అంశం అంటారు? సంగీతం ముందు చేసి సాహిత్యం తర్వాత రాసిన, సాహిత్యం ముందు రాసి సంగీతం తర్వాత చేసినా కూడా పాట చిరునామా సాహిత్యమే. అంటే ఇప్పుడు తన్న నన్న తన పాట విన్నావా అంటే ఎవరికి అందరూ గుర్తించకపోవచ్చు. ఖమ్మా ఖమ్మా కళావతి ఆ పాట విన్నావా అంటే తెలుసు, నిన్న విన్నానంటారు. అంటే పాటకి చిరునామా సాహిత్యమే. సంగీతం అనేది పాట బలాన్ని నిర్వచిస్తుంది. సంగీతం బలంగా ఉంటే పాట 10 కాలాల పాటు ఉంటుంది. కానీ పాట పరిచయం అవ్వాలంటే సాహిత్యం ద్వారా. పాటకి చిరునామా అయిన రచయిత గొప్పవాడా, సంగీత దర్శకుడు గొప్పవాడా? ఇది మాత్రం గొప్పతనం విషయానికి వస్తే మాత్రం ఇద్దరికి సమానమైన మార్కులేనండి. సాహిత్యాన్ని సరిగ్గా పాడే విధమైన బాణీలో సాహిత్యం లేకపోతే పాట హిట్ అవ్వదు.
అలాగే మంచి బాణీకి సరైన సాహిత్యం లేకపోయినా పాట హిట్ అవ్వదు. అందుకని 50-50 గొప్పతనం విషయంలో ఇద్దరికి సమానం. బట్ సంగీత పాట చిరునామా, పాటకు చిరునామా చిరునామా మాత్రం సాహిత్యం. సంగీతంతో పాటను గుర్తుపట్టరు, సాహిత్యంతోనే పాటను గుర్తుపడతారు. ఇప్పుడు సాహిత్యపరంగా మీ పాటల్లో ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ సాంగ్ అనుకున్న సాంగ్స్ కొన్ని కోట్ చేయగలరు? ఒకటి 2016లో విడుదలైన తాను నేను అనే పాట అండి. శాసన శ్వాసగా సాగిపో సినిమాలో తాను నేను అనే పాట ఇప్పటికీ నా కాలర్ ట్యూన్ అదే. కారణం ఏంటంటే దాన్ని మించిన సాహిత్య విలువలు ఉన్నది ఇంకా రాయలేదు కాబట్టి అది ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంటుంది. గొప్ప ఈ పాటల్లో కూడా మంచిది ఉంది, ఆ గమకాలు కానీ చక్కగా పలుకుతున్నాయి. అంటే సినిమా రచయితకు మాత్రం పాడడం రావడం చాలా అవసరం. ఎందుకంటే మనం రాసిన పాట అని చెప్పడానికి అవతల వారికి పాడే వినిపించాలి. మనం కాగితం ఇలా ఇస్తే అది చదువుకుంటే పాట బాగోదు, ఎందుకంటే అది ఛందోబద్ధమైంది కాదు కదా. పద్యం అనుకోండి, పాడినా చదివినా కూడా దానిలో ఒక ఛందస్సు ఉంటుంది కాబట్టి, గణాలు ఉంటాయి కాబట్టి చదవడానికి బాగుంటుంది. పాట చదవడానికి బాగోదు, పాట పాడడానికే బాగుంటుంది. కాబట్టి నేను రాసింది పాట అని చెప్పడానికి పాడే వినిపించాలి. ఒకసారి వినిపించండి. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, శశితానైతే నిశినే నేను, కుసుమం తావి తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను మనసు మేను, మనసు మేను, మనసు మేను. చాలా బాగా పాడారు. అంట్లో మీరు రాసిన పాటను గొప్పగా ప్రజెంట్ చేసుకోగల టాలెంట్ కూడా ఉండటం గొప్ప. చాలామంది రాస్తారో పేపర్ పడేస్తారు తప్ప దాన్ని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కానీ డైరెక్టర్ దగ్గర కానీ అదే ఇప్పుడు పాడలేకపోయాం అనుకోండి, పాట రాసిచ్చిన తర్వాత అది ట్యూన్లో ఉందా లేదా, మన పాట సరిపోతుందా లేదా ట్యూన్కి అని తెలియాలంటే మళ్ళీ సంగీత దర్శకుడి దగ్గరికి ఆ సాహిత్యం వెళ్ళి ఆయన సరిగ్గా నేను రాసింది కరెక్ట్గా గ్రాస్ప్ చేసి ఇది ట్యూన్లో ఉంది అని అనుకుంటే అది పాడి వినిపిస్తే అప్పుడు డైరెక్టర్కి అది నచ్చితే పాట ఓకే అవుద్ది. దీనికి కొన్ని రోజులు సమయం పడుతుంది కదా. ఆ దర్శకుడికి ఆ పాట నచ్చింది నచ్చలేదు అనేది మనమే పాడి వినిపిస్తే ఒక 5 నిమిషాల్లో తెలిపోదు. లిరిక్ రైటర్కి అవకాశం ఇచ్చేది దర్శకుడా సంగీత దర్శకుడా? ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరి ఆధిపత్యం ఉంటుందండి. ఒక సినిమాకి ఒక నిర్మాణ సంస్థ గొప్పదనుకోండి, ఆ నిర్మాణ సంస్థకి చెయ్యాలని ప్రతి దర్శకుడికి సంగీత దర్శకుడికి ఉంటది కదా. అప్పుడు ఆ నిర్మాత ఆధిపత్యం ఉంటుంది. ఆ నిర్మాత పలానా రచయిత చేత రాయించండి అంటే ఆ రచయితను పిలిపిస్తారు, రాయిస్తారు. ఒక్కొక్క సినిమా ఏంటంటే సంగీతాన్ని నమ్ముకుని అప్పుడు బాగా సంచలనాలు సృష్టిస్తున్న సంగీత దర్శకుడిని ఆధారంగా చేసుకుని వెళ్దాం మనం అనుకుంటారు. అప్పుడు ఆ సంగీత దర్శకుడిది పట్టు ఎక్కువ ఉంటుంది. పెద్ద అగ్ర కథానాయకులు ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయనుకోండి, వారు గనక ఆ సినిమా మీద ఎక్కువ దృష్టి పెడితే వారి మాట ఎక్కువ విలువ ఉండే అవకాశం ఉంది. అప్పుడు వారు ఎవరిని అడిగితే వాళ్ళని. అందుకని అది సంస్థను బట్టి మారుతూ ఉంటుందండి ప్రాధాన్యం. ఇప్పుడు ప్రతి పాట రాసేటప్పుడు లిరిక్ రైటరు తన పాటని ఒక అద్భుతమైనటువంటిది విజువల్స్తో ఊహించుకుంటాడు. ఆ విజువల్స్ అనేటువంటి తెర మీద చూసినప్పుడు మీ ఊహ కంటే కూడా అందంగా ఉండవచ్చు. ఒక్కోసారి మీ ఊహను తీసుకెళ్లి పాతాళంలో తొక్కినట్టుగా ఉండవచ్చు. నా పాట చిత్రీకరణలో అందంగా చాలా హాయిగా అనిపించింది నాకు అన్న సాంగ్ ఒకటి చెప్పండి. పచ్చబొట్టే బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాట ఉంది కదా, అది నేను ఊహించుకున్న విజువల్ వేరు, అక్కడికి వచ్చేటప్పుడు నేను చూసింది వేరు, సంభ్రమాశ్చర్యాలకు గురైన ఆ చిత్రీకరణ అయితే మీ అంచనాలను తలకిందులు చేసి నేను రాసింది ఏంటి వీళ్ళు తీసింది ఏంటి అనిపించిన పాట. అంటే అంచనాలు తలకింద అని కాదండి, కొన్ని పాటలు నేను ఊహిస్తున్నప్పుడు నైట్ ఎఫెక్ట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి విజువల్స్. అవి ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా అవ్వకో, డేట్లు తేడా వచ్చో డే ఎఫెక్ట్లో తెస్తారు. అందుకని ఆ డెప్త్ రాదండి. చాలా పాటలు జరిగినాయి, 1-2 అని చెప్తున్నాను. చాలా పాటలు అలా జరిగినాయి, చాలా పాటలు జరిగినాయి. మీ బెస్ట్
యూనిట్లో యూనిట్ మొత్తంలో మీరు ఎవరి మనిషి? దర్శకుడు మనిషా, హీరో మనిషా, నిర్మాత మనిషా? నేను ఆ ట్యూన్ మనిషినండి. సంగీత దర్శకుడు. సంగీత దర్శకుడు మనిషిని కూడా కాదు. ఒక్కొక్కసారి సంగీత దర్శకుడు అభిరుచి ఇలాంటి పదాలు ఉండాలి అని అనుకుంటా ఉంటారు. వారిది ఒక్కొక్కసారి తప్పు అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి సరే అయి ఉండొచ్చు. కానీ ఆ ట్యూన్ ఏం చెబుతుందో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అంటే మీ కెరీర్ మొత్తం మీద ట్యూన్కి రాసిన సాంగ్స్ ఎక్కువ, రాసిన వాటికి ట్యూన్స్ కట్టింది ఎక్కువ? 99.5% ట్యూన్కి రాసినవి ఉంటాయి. అది కష్టమా? 2 రకాలండి. ఇక్కడ ఒక చట్రంలో ఇరుక్కుని కావాల్సింది ఇవ్వడం అనేది పెద్ద విద్య. ఆ విద్య ఉండబట్టే ఇప్పుడున్న అగ్ర రచయితలందరూ ఇక్కడ కొనసాగలుగుతున్నారు. లేకపోతే ప్రజాకవులందరూ సినిమాల్లో సక్సెస్ అయి ఉండేవారు కదా. లేదా మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి కనీసం 40 మంది బయటకు వస్తారు కదా ప్రతి సంవత్సరం, పట్టభద్రులై లేదా పిహెచ్డీలు డాక్టరేట్లు చేసి. వాళ్ళల్లో కొందరైనా వచ్చి ఇక్కడ నెగ్గుకొద్దురు కదా. ఈ ట్యూన్కి రాయడం అన్న ప్రక్రియ ద్వారానే ఇక్కడ సినిమా పాట సంక్లిష్టం అవుతుంది, అదే సమయంలో సంక్షిప్తం కూడా అవుతుంది. అంటే చిన్న ట్యూన్లో ఎక్కువ విషయం చెప్పగలగాలి. మనకి స్వేచ్ఛ ఉంటే లైన్ని పెద్దది చేస్తాం. ఇదే ట్యూన్ మనకు ఒక ప్రతిబంధకం ఉందనుకోండి, దాంట్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రతిబంధకం అనేటువంటిది మ్యూజిక్ డైరెక్టర్ తాలూకు డామినేషన్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఆధిపత్యాన్ని చూపిస్తుంది కదా, రచయిత తాలూకు ఫ్రీడమ్ని కిల్ చేస్తుంది కదా. ట్యూన్ అనేది మ్యూజిక్ డైరెక్టర్ తాలూకు ఆధిపత్యాన్ని కాదు, అసమర్థతను తెలియజేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో సాహిత్యం అనేది చాలా ముఖ్యం అవుతుంది. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు లాంటి రచయితలు అరుదు కూడా కాదు, ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళు ఇవ్వగలిగినంత గొప్పగా అందరూ ఇవ్వకపోవచ్చు, కానీ ఆ సన్నివేశానికి సాహిత్యం చాలా అవసరం అవుతుంది. అలాంటి సమయంలోనైనా సాహిత్యాన్ని స్వరపరచగలిగే సత్తా ఉండాలి. నాకు తెలిసి మణిశర్మ గారి తర్వాత ఆ తరం ఇంకా ఆఖరి తరం కీరవాణి గారు అద్భుతం సాహిత్యాన్ని స్వరపరచడంలో. ఆయన మాస్ సన్నివేశానికైనా సాహిత్యం ఇస్తే వెంటనే చేసేస్తారు. మణిశర్మ గారు కూడా బాగా చేస్తారు సాహిత్యానికి స్వరకర్త. ఆ తర్వాత ఎవరు సరిగ్గా లిరిక్ని ట్యూన్ చేయగలిగే సంగీత దర్శకులు రాలేదు. దాంట్లో ఆ చట్టంలో ఇరికించడం కోసం లేని పదాలని రాని పదాలని కూర్చలేని పదాలని కూర్చకూడని పదాలని కూడా ఇరికిచ్చి సంగీతం తాలూకు సాహిత్యం తాలూకు విలువల్ని కిల్ చేసినటువంటి సందర్భం ఉంటుంటే ఆ పాపం లేకపోతే ఆ అప్రదిష్ట అనేటువంటిది మాకే తగులుతుంది. రచయితదా సంగీత దర్శకుడు? రచయితదే. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అన్న జానపద శైలిలో ఉన్న పాట అయినా ట్యూన్కి రాసిందండి. ఐగో క్రేజీ లాంటి ఫ్యూజన్ పాట అయినా ట్యూన్కి రాసిందే. కళావతి లాంటి ప్రేమ పాట అయినా ట్యూన్కి రాసిందే. ఇప్పుడు నాకు నంది అవార్డు ఎటో వెళ్ళిపోయింది మనసు అన్న సినిమా ఇళయరాజా గారి సంగీతం. ఉదాహరణ, ఒక పాట మంచి హిట్ అయింది అనుకోండి, అయితే అన్ని అవార్డులు ఆ పాటకు వస్తాయి, లేదా ఏదో ఒక అవార్డు వస్తుంది. ఆ చిత్రంలో విచిత్రం ఏంటంటే, ఒక పాటకి నంది అవార్డు వచ్చింది, ఒక పాటకి ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, ఒక పాటకి మిర్చి అవార్డు వచ్చింది, ఒక్కో పాటకి ఒక్కొక్క అవార్డు వచ్చింది. సాహిత్యం మంచి పాటల్లో ఉన్న పాటలకే సాధారణంగా అవార్డులు వస్తాయి కదా, ప్రాచుర్యం కంటే కూడా. వాటిల్లో సాహిత్యం బాగున్నా కూడా అవి బాణీలకి రాసినవి అన్నీ. అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవన, సంఖ్యలల్లె బంధిస్తుంట 100 ఏళ్ళిలా హో 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 అన్న లైన్స్ కానీ, 7 రంగులు వెలిసిన ఇంద్రధనుసునేనా, సాగరానికి కౌగిలివ్వని జీవనదిలాగా ఇంకనా, చేకాను ప్రాస ఇంకనా, అది ట్యూన్కి రాసిందే. కాబట్టి ట్యూన్ అనేది మనకు ప్రతిబంధకం అవ్వచ్చు, కానీ దాని బంధనాన్ని తెంచుకుని నీ స్వేచ్ఛా విహారం చేయగలిగినప్పుడే పదాలతో రచయిత నాణ్యత ఉంటుంది. కానీ ఆ నెపాన్ని సంగీత దర్శకుల మీద ఇంకా వేయకూడదు. పాటలో సాహిత్యం అనేటువంటిది ఎంతవరకు కలుషితం అవుతుంది, ఎంతవరకు ఇదిగా ఉంటుంది అన్నట్టు ఆ ట్యూన్లో ఇరికించడానికి చేసే ప్రయత్నం వల్ల వచ్చేటువంటి అవుట్పుట్. ఆ ఇరికించే సందర్భంలో అద్భుతమైన సాహిత్యం కూడా వస్తుంది, రావాలండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే ఆ
ట్యూన్కి ఇచ్చే తత్కారాలు ఉంటాయి కదా, ఉమ్, అవి మనం వాడుక భాషలో మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి దాంట్లో ఇమ్మడకపోవచ్చు. ఉమ్, అనుకోకుండా అందులో ఇమిడే పదాలే వేయడం వల్ల ఉమ్. కొత్త పదజాలం పాటలో వచ్చి ఒక విచిత్రాలు జరిగే అవకాశం ఉంటుంది. అది అర్థవంతంగా ఉంటే హాయిగా ఉంటుంది, కానీ పిచ్చి పిచ్చి పదాలు కూడా వస్తూ ఉంటాయి. అర్థవంతంగా రాయాలన్న సంకల్పంతో రాస్తే మాత్రం అద్భుతాలు జరుగుతాయి. అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కీరవాణి గారు, తర్వాత మణిశర్మ గారు అండి, ట్యూన్ కన్నా ఇమీడియట్ గా పాటకి ట్యూన్ కట్టగలిగినటువంటి ఇది ఉన్నటువంటి వాళ్ళు ఈ మధ్య అది తగ్గింది చాలా వరకు, అందరూ ట్యూన్స్ లోనే ఇస్తున్నారు అని అన్నారు. అంతకుముందు తరంలో అలా ఇవ్వగలిగినటువంటి సంగీత దర్శకులు ఎవరండి? మీకు మొదటి నుంచి చూసుకుంటే 70ల వరకు కూడా ట్యూన్ ఇచ్చాక పాట రాయడం అనేది లేదండి. మనకి తమిళ వ్యక్తి అయినా కూడా కేవి మహాదేవన్ గారు అన్ని లిరిక్స్కే ట్యూన్ చేసేవారు, పాట రాయించుకొని ట్యూన్ చేసేవారు. తర్వాత ఇళయరాజా గారి తరం నుంచి వీటి శాతం ఎక్కువైంది, ట్యూన్లు చేసే శాతం ఎక్కువైంది. అలానే ఇళయరాజా గారు లిరిక్ చేయలేరా అంటే విశ్వనాథ్ గారి సినిమాలన్నిటికీ ఆయన లిరిక్ చేసిందే. సాగర సంగమం, స్వాతిముత్యం, ఈ సినిమాలన్నీ ఆయన లిరిక్ ట్యూన్ చేశారు. అప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఎక్కువైంది. ఆయన ఏంటంటే రచయితలు ఇస్తుంటే ఒకే తత్కారం వస్తుంది, ఒకే లాంటిది వస్తుంది, సంగీతంలో కొత్తదనం ఇవ్వడానికి ఉండట్లేదు అని చెప్పి కమర్షియల్ సినిమాలకి అలా ట్యూన్లు ఇచ్చి ఇలా కళాత్మకమైన సినిమాలకి లిరిక్స్కి ట్యూన్ చేసేవారు ఇళయరాజా గారు. ఆ తర్వాత కమర్షియల్ సినిమాల శాతం ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ట్యూన్లు రావడం మొదలైంది. అప్పటికి కనీసం 80-20% అయినా ఉండేది, ముందు లిరిక్ తర్వాత ట్యూన్ అనేది. కానీ ఇప్పుడు ఈ దశలో అది 99.5కి వచ్చేసింది అన్న. ఇప్పుడు ఏ రచయిత కమాన్, ఏ సంగీత దర్శకుడు కమాన్ మీరు లిరిక్ ఉండి నేను ట్యూన్ ఇస్తాను అనేటువంటి ఛాలెంజింగ్ ఇదిలో ఎవరు లేరంటారా? లేరు. అసలు ట్యూన్కి, పాటకి ట్యూన్ కట్టడమే గొప్పతనం సంగీత దర్శకుడికి. క్లిష్టమైన జాబు, గొప్పతనం కూడా అదేనా? అదే గొప్పతనం అండి. ఎందుకంటే ఆ సన్నివేశాన్ని చెప్పేది సాహిత్యం కదా, ఆడు ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా అనేది వాయిద్యాలు కొంతవరకే చెప్పగలవు, ఆడు మనసులో ఏముందనేది చెప్పేది సాహిత్యం కదండి. ఆ సాహిత్యానికి పెద్దపీట వేసి దానికి ఆధునిక సంగీతాన్ని అందజేయగలగడమే గొప్ప విషయం. ఒక సాంగ్ హిట్లో, ఒక సాంగ్ విజయవంత సూపర్ డూపర్ హిట్ అయింది సాంగ్, దీంట్లో హీరో పాత్ర ఎంత, సంగీత దర్శకుడు పాత్ర ఎంత, రచయిత పాత్ర ఎంత, గీత రచయిత పాత్ర ఎంత? పావలా వాట అండి ఒక్కొక్కరికి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి, హీరోకి, రచయితకి తలా పావలా. కానీ ఎక్కువగా క్లెయిమ్ చేసుకుంటుంటారు కదా ఒకళ్ళు, ఎవరికి అంటే ఒకళ్ళు హిట్ సాంగ్ అనగానే ఎక్కువగా హీరోకి అకౌంట్ లోకి వెళ్ళిపోతుంటాయి. అంటే అకౌంట్ లోకి వెళ్ళడంలో తప్పలేదండి. ఇప్పుడు కళావతి పాట ఇన్ని మిలియన్స్ సాధించిందండి. అది అదే పాట మహేష్ బాబు గారిది కాకపోతే ఇంతవరకు అయితే రాదు. మహేష్ బాబు లాంటి స్టార్ కాబట్టి ఆ స్థాయికి వెళ్ళింది. ఏంటి కళావతి కాంట్రవర్సీ నడుస్తుంది? అదే కాంట్రవర్సీ ఏం లేదండి, లీక్ చేశారు. అంటే 14వ తారీఖున, ఫిబ్రవరి 14వ తారీఖున పాటను విడుదల చేద్దామని చిత్ర బృందం అనుకుందండి. దానికి తగిన సన్నాహాలు చేస్తూ ఇప్పుడు లిరిక్ వీడియో చేస్తారు కదా, దాన్ని గ్రేడింగ్ ఒకళ్ళకి, ఎడిటింగ్ ఒకళ్ళకి ఇలా పంచుతారు కదండి పని. అలా ఆ లిరిక్ వీడియోకి సంబంధించిన ఒక పనిని చెప్పిన వాళ్ళకి ఏ అసంతృప్తి కలిగిందో మనకు తెలియదు. వాళ్ళు 14న పాట విడుదల అనగా పైలట్ ట్రాక్తో ఉన్న పాటని 12వ తారీఖునే అంతర్జాలంలోకి వదిలేశారు. తర్వాత సరిగమప వాళ్ళు, అదే సరిగమ ఆడియో కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళు నిర్మాతలు అందరూ కలిసికట్టుగా చూసి యూట్యూబ్లో ఆ వీడియో లేకుండా చేశారు, జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత 13వ తారీఖున ఇంకెలాగో సస్పెన్స్ లేదు కదా అని చెప్పి 13వ తారీఖునే పాట విడుదల చేస్తారు. కానీ ఆ లీక్ అయిన దానికంటే దీని నాణ్యత కొన్ని 10 రెట్లు ఎక్కువగా ఉండడంతో దీనికి ఆదరణ ఎక్కువ లభించింది. లీక్ అయింది అనేటువంటిది ఆదరాబాదరం దొంగ సొమ్ము అనేటువంటిది దొంగతనంగానే భయంగానే ఉంటుంది, క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అవునండి, అవును. అనంత శ్రీరామ్ మీద కాంట్రవర్సీలు అనేటువంటి ఏముండవు, కానీ ఇది దిగున సాంగ్కి మాత్రం ఇది చాలా పెద్ద కూడా జరిగింది. ఏంటి అసలు అది? దానితో మీరు ఎంతవరకు? అంటే కాంట్రవర్సీలు 2 రకాలండి, వచ్చిన కాంట్రవర్సీ, వండిన కాంట్రవర్సీ. ఇది వండిన కాంట్రవర్సీ. ఎవరు ఉండారు? మీడియా. మేమా? మా మీదనేనా? మరి మీరు ఏది జరిగితే అది మీ రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి ఏంటంటే తేరగా దొరికింది మా మీడియా వాళ్ళమే. ఇక్కడ నాకు తేరగా దొరకలేదండి, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. అదేలా చెప్తా.
ఇక్కడ ఏంటంటే దీనికి ముడి సరుకు ఇచ్చిందేమో మేము సామాజిక కార్యకర్తలం, మేము రాజకీయంగా ఎదగాలి అని అనుకున్న కొంతమంది నాయకులు వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడం కోసం గొడవ చేస్తే ఆ ముడి సరుకుని స్టవ్లో పెట్టిందేమో మీడియా అన్నమాట. దానికి ఉదాహరణ చెప్తాను. ఒక ఇది పాట, మామూలు సినిమా పాటకి సంబంధించిన ఏదైనా ఒక వివాదం వచ్చినప్పుడు ఒక వార్తగా చేసి ఇలా జరిగింది, ఇలా నొచ్చుకున్నారు అని ఒక వార్తగా వేయడము, వార్తగా చదవడము, దాని గురించి ఆ పాట తాలూకు, ఆ సినిమా తాలూకు ట్రైలర్ చూపించి ఒక 5-10 నిమిషాల్లో ఆ వార్తని జనాలకు అందించి మిగతా సమస్యల మీద వెళ్తే అది బాగానే ఉండేదండి. అంటే బాధ్యతాయుతంగా ప్రతిదీ సమాచారం అందించాలి కాబట్టి, ప్రచార ప్రసార సాధనాలు బాధ్యత కాబట్టి అక్కడ వరకు ఏం కాదు. దాని మీద గంటలు చర్చలు డిబేట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అప్పటికి కరోనా 2వ వేవ్ అయిపోయింది. దానికి సంబంధించిన సంచలనాత్మకమైన వార్తలు ఏమీ లేవు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించలేదు. అటు అంతర్జాతీయంగా కూడా అంత సంచలనాలు ఏమి లేవు. ఎలక్షన్స్ లేవు. చాలా అన్యాయంగా మాట్లాడుతారు. ఎలక్షన్స్ లేవు అప్పుడు. ఏమీ లేక ఈడ తెచ్చిన ముడి సరుకుని వండారు. అది వండారని ఎందుకు చెప్తున్నానంటే ఒక డిస్కషన్లో బ్లేజర్ వేసుకున్న ఒక బాధ్యతాయుతమైన పాత్రికేయుడు పాట చదువుతా, కొంపాకొచ్చి పోరో కోడెనాగా కొంపా ముంచుతాందే ఈడు బాగా చెంపాగిల్లి పోరో శెట్టినాగా జారుతోంది పైటే పడగలాగా అని చదివేస్తున్నాడు. అందులో జారుతుంది పైట అన్న పదమే లేదు. అలా 2-3 తప్పులు చదివాడు సాహిత్యంలో. కేవలం ఏంటంటే ఇప్పుడు గొడవ చేసేయాలి కాబట్టి ఏదో కాంట్రవర్సీ పెట్టాలి ఇక్కడ అని జారుతుంది బయట అన్న పదం అందులో లేదు. అది ఎందుకంటే అది ఒక ప్రేమికుడిని ఒక వేదిక మీద అడ్రస్ చేస్తా పాడిన పాట అన్నమాట. ఆ జారుతుంది బయట సాహిత్యం మీదనే కదా గొడవ. సాహిత్యం మీదనే గొడవ కదా. సాహిత్యం తప్పు చదివేసి దాన్ని కాంట్రవర్సీ చేసేస్తే అక్కడ ఆవిడెవరో జారుతుంది బయట అంటారా, అది ఎంత తప్పు అని ఆవిడ వాదన చేసి నాకు దవ్వు వస్తుంది అన్నమాట చూస్తూ ఉంటే. వండుతున్నారు అని చెప్పి ఇంకా ఇది నిజంగా వచ్చిన వివాదం అయితే స్పందిద్దాం అనుకున్నాను. వండుతున్నారు అని ఎప్పుడైతే అర్థమైందో దీన్ని నేను స్పందిస్తే దాన్ని ఇంకా పెద్ద చేయడానికే ప్రయత్నిస్తారు. ఒక ఆరోపణ ఉంది, దానికి వివరణ ఇచ్చాం, దానికి ప్రత్యారోపణ చేస్తారు, దానికి వివరణ ఇస్తాం, దానికి ప్రత్యారోపణ చేస్తారు, దాన్ని పెద్ద చేస్తారు. మనోభావాలు అంటారు, మనోభావాలని భావోద్వేగాలుగా మారుస్తారు, భావోద్వేగాల్ని బౌద్ధిక దాడుల వరకు తీసుకొస్తారు. ఇవన్నీ జరగకూడదని చెప్పి ఆ రోజు వచ్చిన 125 ఇంచుమించు 125 నుంచి 130 కాల్స్ ఎత్తలేదు. బిజీగా ఉండి కాదు, ఖాళీగా ఉండి. మాత్రం ఈ టైంలో యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు అవర్ మీడియా. ఎందుకండి మరి చేశాం కదా, వంట వార్చి పెట్టారు కదా మా మీడియా మిత్రులు. వివాదం వచ్చింది కాబట్టి హిట్ కానీ అనంత శ్రీరామ్ కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో చెప్తున్నాను, మీడియా చేస్తున్నటువంటి అతి చాలా మా మీద మాకే అసహ్యము జాలి రెండు కలిగే స్థాయిలో ఉంటుంది మీడియా చేస్తున్న అతినటువంటిది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒక విషయంగా ప్రజెంట్ చేయటం కానీ, ఒక విషయాన్ని ముఖ్యంగా మెయిన్ ఛానల్స్ కూడా, ముఖ్యమైనటువంటి ఛానల్స్ మీరు చూసిన వాటిలోనే కదా. ఏ మీడియా అయితే ఒక గొప్ప ఆపరేషన్స్ చేసిందో, గవర్నర్ రాసలీలని బయట పెట్టడం, ఒక ఐపీఎస్ రాసలీలని బయట పెట్టడం, లేకపోతే యుద్ధ భూమికి వెళ్ళి ప్రాణాలకు తెగించి ఆ విజువల్స్ మనకు వినోదమే. ఆ యుద్ధం జరుగుతుందంట, రష్యా కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద బాంబు వేసాడంట, పోలీస్ హెడ్ క్వార్టర్స్ మీద మిసైల్ వేసాడంట. ఇక్కడ చూసే వాళ్ళకేమో ఏదో యాక్షన్ సినిమా చూస్తున్నట్టు వినోదంగానే అనిపించవచ్చు. బట్ అక్కడ కవర్ చేసే రిపోర్టర్ ప్రాణాలకు తెగించడం కూడా అనరు, చచ్చిపోవడానికి సిద్ధపడి చేస్తున్నారు. ఇంత సామర్థ్యం ఉన్న మీడియా, ఇంతమంది సమర్థులు ఉన్న మీడియా కేవలం ఆ టైంని ఫిల్ చేయడం కోసం అనవసరమైన కాంట్రవర్సీని గంటలు చర్చా వేదికల్లో చర్చించడం అనేది కాస్త శోచనీయమైన విషయం. అవును, అంటే వర్త్ స్పెండింగ్ అనేటువంటిది లేకపోవటం. ఇప్పుడు మీడియా కూర్చున్నటువంటి వాడికి కానీ చేసేవాడికి కానీ ఒక వర్త్ స్పెండింగ్ కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది లేకుండా సరిపోతుంది, చాలా మిస్యూజ్ అవుతుంది.
బట్ అట్ ద సేమ్ టైం వీ కాంట్ మీడియా తాలూకు పాత్రను కూడా పాత్రను కానీ మీడియా తాలూకు విశిష్టతను కానీ మనం తప్పట్లేదు. ఏదో ఒక కొంతమంది జరుగుతూ ఉంటుంది. మనం ఇదే మీకు మంచిదే కదా, ఎట్లాగైతే ఏదైతే మీ దిగు నాగా అయిన దానికంటే అవ్వాల్సిన దిగుదిగునాగా అనేది ఖచ్చితంగా ఇప్పుడు జానపద బాణీలు సినిమాల్లో వస్తుంటే ఆధునిక సంగీత యొక్క దన్ను చూసుకుని సినిమాల్లో జానపద బాణీలు వస్తుంటే ప్రజలకు నచ్చుతుందండి. ఆ ఉద్దేశంతోనే దిగుదిగునాగా అన్న జానపద బాణిని తీసుకుని దానికి కొత్త చరణాలు జోడించి, కొత్త పల్లవి కొత్త చరణాలు జోడించి ఇచ్చాం. అది హిట్ అవుద్దన్న విషయం మాకందరికీ తెలుసు కాబట్టి అలా చేసాం. దానికి ఏంటంటే వివాదం సృష్టించి దాని సక్సెస్ని కృత్రిమమైన సక్సెస్ అని పెట్టడంతో రచయిత అవమానంగా భావిస్తాడు. ఎందుకంటే అది ఒక అంచనాతో రాసిన పాట, ఒకళ్ళని వినోదం ఇవ్వడానికి రాసిన పాట, అది ఖచ్చితంగా హిట్ అవుద్దని తెలిసి చేసిన పాటకి కేవలం ప్రదర్శన అందులో సినిమాలో చక్కని ఒక బ్యాలే ఒక కాలేజీలో వచ్చే పాట. దాని మీద అంటే వివరిస్తే చాలా విప్లవంగా అవుద్ది. దాని మీద వారు చేసిన ప్రతి ఆరోపణ కూడా కృత్రిమమేనండి. మొదట నాగ దేవతను అవమానించారు అన్నారు. అందులో అలాంటి ప్రమాదం కూడా జరగకుండా ఆ పాటలో నాగన్న నా దిగు నాగా, నాగన్న దివ్యాసుందర నాగా అని ఉంటే నాగన్న అంటే దైవనామవాచక సంబోధన అవుతుందని నాగన్న అనేది తీసేసి నాగో నా దివ్యాసుందర నాగా అని మార్చాను. అంటే ఒక పురుష నాగా అన్న పేరు గల పురుషుడి నామవాచక సంబోధనగా దాన్ని మార్చేసింది మొదటి లైన్లోనే. నాగశౌర్య, నాగవంశీ, నాగలక్ష్మి సౌజన్య, ఆ సినిమా యూనిట్లోనే నాగా అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండో ఆరోపణ అశ్లీల నృత్యానికి ఆ సాహిత్యాన్ని అందజేశాడు. మీకు సెన్సార్ మిత్రులు చాలా మంది ఉన్నారు. అశ్లీల నృత్యం అంటే ఏంటో కళాత్మకమైన ఇప్పుడు జగన ప్రదేశాన్ని మీకు ఉంటున్నాయి కదా ప్రమాణాలు. ఈ జగన ప్రదేశాన్ని కుడి నుంచి ఎడమకు ఊపితే కళాత్మకం, వెనక నుంచి ముందుకు ఊపితే అశ్లీలం. మీరు అవన్నీ చూసే కదా ఇక్కడ నృత్యం అశ్లీలంగా ఉంది అని చెప్పేది. తర్వాత అర్ధనగ్న ప్రదర్శన అన్నారు. అర్ధనగ్న ప్రదర్శన అనేది లిటరల్ గా తీసుకున్న అర్ధ నగ్న, సగం నగ్నం అనేది లిటరల్ గా చూసుకున్న అమ్మాయి ఉన్న 5'5'5'6" హైట్ కి అమ్మాయి వేసిన పరికిణిని రవిక అనేది అర్థం అనేదే కాదు. ఒకవేళ లిటరల్ ఇది తీసుకున్నా కూడా మీరు సెన్సార్ బోర్డులో ఉన్నప్పుడు ఏం చూసేవారు? మోకాల కన్నా పైనుండి ఊరువులు గనక ఎక్కువ చూపించి ప్రదర్శిస్తే దాన్ని అర్ధనగ్నంగాను, మెడకన్నా ఎక్కువ కిందకుండి స్తనాల ప్రదర్శన జరిగితే అర్ధనగ్నంగాను భావిస్తారు కదండి. అది లేదు ఆ పాటలో. అది కృత్రిమైన ఆరోపణ. అశ్లీల సాహిత్యం అన్నారు. అశ్లీల సాహిత్యం అనడానికి ఆ పాటలో ఉదరం గురించి కానీ, ఊరువుల గురించి కానీ, జగన ప్రదేశాల గురించి కానీ, జననేంద్రియాల గురించి కానీ, జగన ప్రదేశం గురించి కానీ, జననేంద్రియాల గురించి కానీ, స్థానాల గురించి కానీ, వేరే ఏదైనా స్థానాల గురించి కానీ ఏది అంగాంగ వర్ణన లేదు. ఆ పాట కాన్సెప్ట్ మొత్తమే ఇంటి పట్టున ఉండట్లేదు, నువ్వు ఇంటికి రా అని వాళ్ళ ప్రియుడిని పిలవడం అంతే. అంతకన్నా అందులో వేరే ఏమీ లేదండి. అశ్లీల సాహిత్యం అనడం కూడా కృత్రిమం. ఇక నాగదేవతని అవమానించారు అనడానికి నాగుల తల్లి అయిన కద్రువ, అదే వినత కద్రువ సోదరులు కదా, ఆ కద్రువాని కానీ, పోనీ నాగులైన ఆదిశేషుణ్ణి గాని, అనంతుణ్ణి గాని, వాసుకిని గాని, తక్షకుణ్ణి గాని, రక్తాక్షుణ్ణి గాని ఎవడి పేరు అందులో లేదు. నాగులు అన్న ఏ క్యారెక్టర్ దాంట్లో లేదు. క్యారెక్టర్ లేకపోయినా నాగులు రాసిన అనంత శ్రీరామ్ కదా అలా పట్టుకున్నారు. పోనీ కనీసం నాగుల చవితిలో జరుగుతున్న సంప్రదాయాలను కూడా విమర్శించడం కాదు, కనీసం స్పృశించలేదు కూడా. ఏ విధంగా నాగదేవతను అవమానించినట్టు? ఆఖరగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందులో ఏ పూజా విధానాన్ని అవమానించలేదు. అసలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్న వాళ్ళకి హిందూ అంటే ఏంటో తెలీదు. కొంతమంది వస్తారు హిందూ అనేది మతం కాదన్న విషయం కూడా తెలియకుండా మా హిందువుల్ని అవమానించారని చెప్తారు. అది మూలాల నుంచి తెలుసుకోవాలి. హిందూ అంటే ఎవడు? హిమ్ అన్న ధాతువుకి పాపం అని అర్థం, దు అంటే దహించేది, పాపాన్ని దహించేది జ్ఞానం. హిందూ అంటే జ్ఞానం అని అర్థం, హిందూ అంటే జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. అది సంస్కృత భాషలో ధాతు పరిచ్ఛేదం చేస్తే తెలిసేది ఎవరికైనా అదే. కానీ నిర్వచనం లేదా అంటే మనకి వేదాంతాల్లో ఇచ్చిన మంత్రం నాకు గుర్తులేదు, కానీ ఉత్తరాన్న హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి దక్షిణాన్న హిందూ మహాసముద్రం వరకు
కన్ను తెరిచినా ఊపిరి పీల్చిన ఏ ప్రాణినైనా హిందువు అంటారు. అంటే ఇక్కడ నాగుపాము అన్నందుకు నాగుపాము కాదు, వానపాము కూడా హర్ట్ అవ్వాలి, వానపాము మనోభావాలు కూడా దెబ్బతినాలి ఇక్కడ. వీళ్ళు ఒక్కళ్ళే కాదు. నిజంగా నువ్వు హిందువు అయితే ఎందుకు నువ్వు హిందువు అనేది తెలుసుకోకుండా ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టి బ్యానర్లు పెట్టి వినైల్స్, ఇప్పుడు మనకి వినైల్ షీట్లు ఫ్లెక్సీలు చవకగా దొరికేస్తున్నాయి కాబట్టి ఇదివరకు అయితే ఆర్టిస్ట్ రాయాల్సి వచ్చేది బ్యానర్లు, ఇప్పుడు అవి చవకగా దొరికేస్తున్నాయి కాబట్టి కొట్టించేసి పెట్టేసుకుని మా ఫోటోలు పక్కన పందుల ఫోటోలు పెట్టి వాటిని చెప్పులతో కొట్టడం చూస్తే అది మీడియా హాయిగా కవర్ చేసుకుంటే దాన్ని 10 సార్లు 15 సార్లు చూపిస్తే రేటింగ్ వస్తుందని చేసుకుంది. బట్ అక్కడ వాళ్ళు మర్చిపోయిన మౌలికమైన ఇదేంటంటే హిందూ అయ్యుండి అవమానించడానికి ఒక వరాహ మూర్తిని అక్కడ పెట్టి వరాహమూర్తిని చెప్పులతో కొట్టారు. వాళ్ళు అవమానించినట్ట హిందువుని మేము అవమానించినట్ట. కరెక్ట్ కరెక్ట్. వరాహం కూడా మన దశావతారంలో ఒక అవతారం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రాణిలో ఉన్న ఒక జ్ఞానాన్ని గౌరవించేది హిందూ సంస్కృతి. ఎందుకు భగవంతుడి భుజాలన పాముని ఎత్తుకుని తనకంటే తన శిరస్సు కంటే ఎత్తులో పాము పడగని ఎందుకు పెట్టాడంటే ఒక మేధస్సు లేకపోవచ్చు, దానికి జ్ఞానం ఉంది. నువ్వు గుర్తించలేని భూకంపాన్ని, ఎక్కడో కాలిఫోర్నియాలో వచ్చిన భూకంపాన్ని ఇక్కడ నీలగిరి కనుమల్లో ఉన్న త్రాసుపాము గుర్తిస్తుంది. ఆ జ్ఞానం నీకు లేదు కాబట్టి నెత్తిన పెట్టుకోదాన్ని. అది హిందువే, అందుకే అది హిందువు. వానపాము నీకు పొలం దున్నడం రానప్పుడే భూమి సారాన్ని పెంచేలాగా పొలం ఎలా దున్నాలో అది మట్టిని తింటా నీ పొలాన్ని గొల్ల చేసి దాంట్లో నీరు ఇంకేలాగా చేయగలిగింది. ఆ జ్ఞానం దానికి ఉంది, అందుకు దాన్ని పూజించు. ఇంత సంస్కృతి జనజీవనంతో ముడిపడి ఉన్న సంస్కృతి ఉంది కాబట్టి దీన్ని హిందూ సంస్కృతి అన్నారు. ఎక్కడైనా జ్ఞానంతోనే ముడిపడి ఉంది కాబట్టి. అది తెలియదు మా హిందువుల మనోభావం ఎందుకు దెబ్బతిన్నాయో తెలియదు. పోనీ అలా చూసుకున్నా, వీళ్ళు ప్రజాస్వామ్యం ప్రకారం చూసుకున్నా ఆ పాటకు వచ్చిన డిస్లైక్స్ 12,000, మొత్తం 125 కోట్ల మంది ప్రజలు, ఇంకా 84 కోట్ల జీవరాశులు అన్నీ కలుపుకుంటే 12,000 అనేది ఎంత శాతం? ఎంతమందిని దెబ్బతీసాం? ఆ 12,000 కూడా కొంతమందికి సంగీతం నచ్చకపోవచ్చు, కొంతమందికి పాడడం నచ్చకపోవచ్చు, కొంతమందికి భాష నచ్చకపోవచ్చు. ఏ విధంగా దెబ్బతీసినట్టు? ఇంత కృత్రిమంగా వండి వార్చి వడ్డించిన వివాదం ఇది. అందుకని వచ్చిన వివాదం కాదు, వండిన వివాదం అంటే. బాగుంది, వండిన వివాదం. ఆ మధ్యలో డిఫరెన్స్ చాలా చక్కగా చెప్పారు. నిజం కూడా, వాస్తవం కూడా ఇది 100% వాస్తవం కూడా. ఎందుకంటే మీకు మీ పూర్వాశ్రమం నుంచి ఇప్పటి వరకు పాత్రికేయంలో వచ్చిన అన్ని దశల్ని మీరు గమనించారు కాబట్టి నిజాన్ని నిజంగా మీరు ఒక పాత్రికేయుడిగా నాణ్యత కలిగిన పాత్రికేయం ఎలా ఉండాలో మీకు తెలుసు కాబట్టి నిజాన్ని నిజంగా ఒప్పుకున్నారు. అందుకు ధన్యవాదాలు మీకు ముందు. అనంత శ్రీరామ్, మీతోటి కేవలం ఒక సినిమాలకు పాటలు రాసేటువంటి అక్షరాలు కూర్చేటువంటి ఒక గీత రచయితం కాకుండా ఒక చక్కటి సాహితీవేత్త, ఒక ధర్మాల మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, ఏ ధర్మం మీదనైనా మానవ ధర్మం మీద ఒక మంచి పట్టున్నటువంటి వ్యక్తిగా మీ ఇంటర్వ్యూని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. ఇదికి పరిమితం చేయకుండా ఇంకొక 2-3 ఎపిసోడ్లు మీతోటి కంటిన్యూ చేసి ఇది ఒక చక్కని సాహితీ చర్చగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఆశ మా పాఠకులకు అందించాలనుకుంటున్నాం. కాబట్టి మీరు సహకరించి మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ కని పిలిచాం, కానీ పీపుల్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అండ్ గెట్ ఎడ్యుకేటెడ్. కాబట్టి దీన్ని ఒక 2-3 సార్లుగా కొనసాగించుకునే అవకాశాన్ని, ఆ సందర్భాన్ని కలిగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ ఇంటర్వ్యూని, ఈ భాగాన్ని ఇప్పటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూ ఇస్తారన్న ఆశతో వదిలేస్తున్నాను. తప్పకుండా కంటిన్యూ చేస్తారన్న ఆశతో వదిలేస్తున్నాను. ఇలాంటి పరిపక్వత కలిగిన పాత్రికేయుడు ముఖాముఖి చేస్తుంటే ఆ అవకాశాన్ని మేము కూడా వదులుకోకూడదు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. See you next week.